వాసుదేవ వాసుదేవ వాసుదేవ. నా పేరు ఆచంట భానుశ్రీ అండి. మేము తణుకులో ఉండేవాళ్ళం. 1990 నుంచి 2015 దాకా తణుకులో ఉన్నాను. 27 సంవత్సరాల తణుకు చుట్టుపక్కల ఉండాదవరం, వేల్పూరు, బాయ్స్ హై స్కూలు అలా చుట్టుపక్కల నేను ఒక ఉపాధ్యాయునిగా నా విధులు నిర్వర్తించి రిటైర్ అయ్యి గురుదేవుల యొక్క కృపతోటి విజయవాడ వచ్చేసానండి. ఇప్పుడు ప్రస్తుతం నేను విజయవాడలో ఉంటున్నాను. 1987 సంవత్సరంలో విజయవాడలో మేము ఉన్నప్పుడు మా ఇంటికి హరివిఠల్ గారని ఎస్ఆర్ఆర్ కాలేజీ ప్రిన్సిపాల్ అండి. ఆయన వారు మా ఇంటికి అనుకోకుండా రావడం, బాబా షిరిడి సాయినాథుడి గురించి అప్పట్లో మేము చాలాసేపు మాట్లాడుకున్నాం. మాటల సందర్భంలో వారు ఇప్పటికీ అవధూతలు ఉన్నారండి, మహాత్ములు ఉన్నారు, ప్రపంచం అంతా కూడా మహాత్ములు ఉన్నారు అని చెప్పడం జరిగింది. మేము ఎక్కడున్నారండి, సజీవంగా ఉన్నారా అని అడిగితే, అమ్మ తణుకు దగ్గర పాలింగ్ అనే ఊరిలో బాబు గారు అని ఒక ఆయన ఉన్నారు. వారు కొన్ని వేల సంవత్సరాలు వారి వయసు, అంత తొందరగా దొరకరన్న మాట చెప్పారు. విచిత్రంగా అతి కొద్ది రోజులకే మా వారికి తణుకు పక్కన ఉన్న దువ్వ బ్యాంక్ మేనేజర్గా ట్రాన్స్ఫర్ అవ్వడం, మేము తణుకు వెళ్ళడం జరిగింది. బాబు గారి గురించి కనుక్కుంటే ఎవ్వరూ కూడా సరైన సమాధానం ఇవ్వలేదు. వారు రానివ్వరండి, వారి దగ్గర చాలా కుక్కలు ఉంటాయండి, తిడతారండి, ఎవరు చెప్పారని అడుగుతారండి. అంటే నేను అన్నాను, మీ పేరు చెప్పనండి అంటే, మీరు చెప్పక్కర్లేదు, ఆయనకి తెలిసిపోతుంది అని అలా సమాధానం దాటవేశారండి. తర్వాత ఆమె తణుకులో నేను అన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ బాబు గారి దర్శనం కొద్దిసార్లు చేసుకునే అవకాశం నాకు దొరికిందండి. ఒకసారి 1993 సంవత్సరంలో మా మరిది విజయవాడలో ఉండేవారు. అతను నేను వాళ్ళ బాబు, చిన్న బాబు అండి, 3 సంవత్సరాల బాబు, వాడిని తీసుకుని పాలింగి పొలాల దగ్గరికి సాయంత్రం వెళ్ళాం. అప్పుడు బాబు గారి యొక్క ఇంట్లో పనిచేసే రావుడు అనే అతను, ఏంటండి ఆడవాళ్ళని తీసుకుని వచ్చారు ఈ టైంలో, అసలు మీకు బుర్ర ఉందా, బాబుగారు చూస్తే చాలా కోపడతారు, అందులో సంధ్యా సమయం, వెళ్ళిపోండి అన్న. నాకు షిరిడి సాయిబాబా అంటే చాలా భక్తి ఆ రోజుల్లో. బాబా ఒక్క దర్శనం కోరుకుంటున్నాను, నేను మిమ్మల్ని ఏ విధంగా డిస్టర్బ్ చేయదలుచుకోలేదు, ఒక్కసారి మీ రూపం ఎలా ఉందో చూసి కన్నుల్లో నింపుకుని వెళ్ళిపోతాను తండ్రి అని మనసులోనే ప్రార్థించాను. నా ఆర్తి విని బాబుగారు దూరం నుండి సిగరెట్ కాల్చుకుంటూ వస్తూ, ఎవరమ్మా బయట దండం పెడుతున్నారు, లోపలికి రండి అన్నారు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళాను. వెళ్ళేటప్పటికి, ఎవరు మీరు, ఎక్కడి నుండి వచ్చారు, కులస్త్రీవి, వ్యభిచారులు సంచరించే ప్రాంతం, సర్పాలు తిరిగే వేళ, ఎలా వచ్చావమ్మా అన్నారు. వెంటనే భయంతో, నేను వెళ్ళిపోతానండి అయితే అన్నా. వచ్చి పెడతానంటావేంటి, కూర్చో అని, రాముడు కాఫీ తీసుకురా అని రాముడి చేత కాఫీ ఇప్పించారు. మాతో చిన్న బాబు వచ్చాడని చెప్పాను కదండి, మా మరిది గారు అబ్బాయి, ఆ అబ్బాయికి చాక్లెట్లు అవి ఇచ్చారు. జాగ్రత్తగా కాసేపు ఏవో కబుర్లు చెప్పి వెళ్ళి వస్తామండి అన్న. వెళ్ళొస్తానండి అంటే, వెళ్ళు కానీ మళ్ళా రావాలని ప్రయత్నం చెయ్యకు, వస్తే అనుభవిస్తావు అన్నారు. అలాగేనండి అని చెప్పి వచ్చేసాను. అలా బాబుగారు ఇంటికి వెళ్ళి వారిని చూసి వారితో మాట్లాడి వారిచ్చిన కాఫీ తాగి, ఆయనకి దగ్గర అవ్వాలనే ప్రయత్నంతోనండి ఎంతో మందితో స్నేహం చేశాను నేను, మా టీచర్లతో. ఆయనకి ఎవరెవరు తెలుసు, ఆయన దగ్గరికి ఎవరు పెడతారు, అలాంటి వాళ్ళందరితో, ఏమండి నాకు బాబు గారిని చూపించరా, మీ ఇంటికి వస్తారట కదా అంటే, అమ్మో అన్నారు. కానీ అలాంటి ప్రయత్నం ఎవరు చేయలేదండి. బాబు గారితో కాకరపల్లిలో ఉండే సత్యనారాయణ రాజుగారు మా ఇంటికి వచ్చారు. ఒకసారి వారి గురించి చెప్పారు. అనేక రూపాల్లో ఉన్నారమ్మా వారు, ఒక రూపం కాదు, అసలు రూపం బదిలీలో ఉంటుంది. 5 రూపాల్లో ఉన్నారు, తిరుపతిలో ఉన్నారు, తమిళనాడులో ఉన్నారు అని బాబు గారు అయోనిజుడు, కొన్ని వేల సంవత్సరాలు వారి వయసు అని చెప్పి ఆయన గురించి వివరంగా వారు చెప్పడం జరిగింది.
అనేక మంది భక్తులు ఆయన శిష్యుల ద్వారా ఆయన గురించి తెలుసుకుని సంతోషపడ్డాను. తణుకులో కూడా ఒకసారి నాకు 1-2 సార్లు కనపడ్డారు. కళ్యాణి టైర్స్ అనే ఒక చోట షాప్ ఉందండి, అక్కడికి వస్తుండేవారు వాళ్ళు. ఆయన అక్కడ చూశాను. స్వామిని అలా దర్శించాను. స్వామి భౌతిక శరీరం వదిలేశాక కూడా వారు ఇప్పటికీ నాకు వారి దయతోటి నాకు కలలో కనిపిస్తూ ఉంటారండి. అది మరి చాలా గొప్ప అదృష్టంగా ఫీల్ అయిపోతాను. కల్లోనే నేను మిగతా వాళ్ళందరికీ చెప్పారు, బాబు గారు వచ్చారు, బాబు గారు వచ్చి. ఆయన ప్రెజెన్స్ ఎంత బాగా ఫీల్ అవుతానంటే ఇంటికి వచ్చినట్టే, అది కలలా అనిపించదు అంత బాగా. 2017లో మా బాబు వివాహం చేశాము. వివాహానికి ముందు మా కోడలు గురించి ఆయన, అమ్మ మా అమ్మాయిని మీ ఇంటికి పంపిస్తున్నాను అన్నారు. చాలా సంతోషం వేసింది. బాబు గారి ఇంటి అమ్మాయి నాకు కాపోయే కోడలు అనుకున్నాను. ఇప్పటికీ 1 వారం క్రితం కూడా స్వామి కల్లా కనపడి మాట్లాడారండి. మా అక్కయ్య గారు నర్సాపురంలో ప్రిన్సిపల్ గా చేసేవారండి, శాంతి గారు అని ఉమెన్స్ కాలేజీ. ఒకసారి బాబు గారి గురించి తనకి నేను విశేషాలు చెప్తుంటే తనంది, నాకు ఒక్కసారి చూపించవా ఆయన్ని అని అడిగింది. తను అమ్మవారు పూజ చేసుకుంటుంది. అమ్మవారు వాళ్ళ ఇలవేల్పు. వాళ్ళకి ఇలా గురువులు మహాత్ముల గురించి పెద్ద అసలు ఏమీ తెలియదు. నేనన్నాను, ప్రైమ్ మినిస్టర్నైనా దగ్గర నుంచి చూపించగలనేమో కానీ బాబు గారిని చూపించడం నా వల్ల కాదు, అది మాత్రం నేను తీర్చలేని కోరిక అన్నా. అనుకోకుండా ఒకసారి మా అక్క పంటి నొప్పితో తణుకు మా ఇంటికి వచ్చినప్పుడు నార్ల వెంకటేశ్వరరావు గారు హాస్పిటల్కి డెంటిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాను. మా అక్కని ఇంకా డాక్టర్ గారు పిలవలేదు, బయట కూర్చున్నాము. ఇంతట్లో బాబు గారు భద్రాచలం వెళ్ళి వచ్చారట సారథి గారితో. అలా బాబు గారిని దర్శనం అనుకోకుండా మా అక్కయ్యకి లభించింది. బాబు గారు వచ్చారు, డాక్టర్ గారు రూమ్కి వెళ్ళారు, మళ్ళా పైకి వెళ్ళి వాళ్ళ అమ్మగారిని చూశారు. కొద్దిసేపు ఉండి తర్వాత బాబు గారు వెళ్ళిపోయారు. బాబు గారు వెళ్ళిపోయాక మేము డాక్టర్ గారు రూమ్లోకి పెడితే ఆయన నన్ను చూసి, మీరు వచ్చారా అమ్మా, అందుకే బాబు గారు వచ్చారు, మీకోసం వచ్చారు, నా కోసం కాదు, నాతో ఆయనకి ఏం పని లేదు, మీకు దర్శనం ఇవ్వడం కోసమే వచ్చారండి, ఎందుకు వచ్చారా ఇప్పుడు ఏంటా అనుకున్నాను అన్నారు. అలాగా అనుకోకుండా అక్కయ్యకి వారి దర్శనం దొరికిందండి. నేను విన్నది ఏంటంటే, ఎంత బాబుగారు ఎంత పక్క నుంచి పెడుతున్నా కూడా వారి యొక్క దయలేందే వారిని మనం గుర్తించలేము, వారిని మనం చూడలేము. వాళ్ళ పక్క నుంచి వెళ్ళిపోతారు కానీ మనకు తెలియదు. మా గురువు గారు శ్రీ ఆబీద్ బాబా వారు గురించి విన్న కొత్తలో ఒకసారి నేను ఆబీద్ బాబా వారి గురించి విన్నాను. ఆయన మహానుభావుడు, చాలా గొప్పవారని విన్నాను. ఆయన దర్శనం కూడా అనుకోకుండా జరిగింది. అప్పుడు నేను ఏమనుకున్నానంటే, ఆబీద్ బాబా వారు నిజంగా చాలా గొప్పవారైతే, మహాత్ముడైతే కనుక నాకు 48 గంటల లోపల బాబుగారి దర్శనం అవ్వాలి అనుకున్నా. ఎందుకంటే ఉట్టప్పుడు బాబుగారి దర్శనం అవ్వదు కదండి. అతి విచిత్రంగా 24 గంటలు కూడా అవ్వకుండా తణుకు కూరగాయల మార్కెట్ వంతుని మించి వస్తూ బాబుగారు స్కూటర్ మీద సారథి గారు ముందున్నారు, వెనకాల బాబుగారు ఉన్నారు. చిరునవ్వుతూ దర్శనమిచ్చి బాలకృష్ణ షాప్ దగ్గర ఆగారండి. ఆ విధంగా ఆబీద్ బాబా వారు చాలా మహానుభావులు అన్న విషయం బాబు గారు నాకు రూఢి చేశారు. ఎందరో మహానుభావులండి. అందరికీ వందనాలు.